శ్రీశైలం మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాలు గత 8 రోజులుగా జరుగుతున్నాయి. రోజు వారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చాము. రెవెన్యూ ఆలయ అధికారులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. మీ బిగ్ టీవీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాము అంటున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం శ్రీశైలం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శిల్పా చక్రపాణి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఈ సంవత్సరం శ్రీశైలంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ. నిన్నటి నుంచి కూడా నేను ఇక్కడే శ్రీశైలంలో ఉండి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా అద్భుతంగా ప్రజలు చాలామందిని కూడా నేను ఇక్కడికి అడగడం జరుగుతుంది. భోజన వస్తువులు కావచ్చు, తాగునీరు వస్తువులు కావచ్చు, స్నానాలు కావచ్చు, అన్ని రకాలుగా ఏ విధంగా ఉన్నాయని విచారించినటువంటి భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఏర్పాట్లు బాగున్నాయని చెప్పడం జరిగింది. నిన్న కైలాస ద్వారం వద్ద కూడా వెళ్ళి ఆ కాలినడకను వచ్చే భక్తులను కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా పెచ్చేరు కూడా వెళ్ళాను. పెచ్చేరులో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీక్షించడం జరిగింది. అద్భుతంగా అన్ని రకాల దారిన వచ్చే కాలినడకన వచ్చే భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూడా మసాజ్ సెంటర్లో కూడా మా మిత్రుడు వెంకటరెడ్డి గారు మసాజ్ సెంటర్ చేసి ఫ్రీగా మసాజ్ చేయడం, వచ్చిన వాళ్ళకు మెడికల్స్ మెడిసిన్స్ ఇవ్వడం, అదేవిధంగా భోజన వసతులు కానీ చాలా ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంత ఫస్ట్లో ఒక 10 రోజుల కిందట కొంత ఇబ్బంది పడిన కొంత అంటే కాలినడకన వచ్చే క్లినిక్ సంబంధించి కొంత ఫీజు వసూలు చేస్తున్నారు అనేటటువంటి వచ్చాయి. వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్లో 10 రూపాయలు ఏదో వసూలు చేశారని నాకు తెలిసిన వెంటనే పైన మంత్రి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి అది వెంటనే తొలగించడం జరిగింది. అలాంటివి ఎక్కడే కానీ వసూలు చేయకూడదు, గతంలో ఎప్పుడే కానీ చేయలేదు అలాంటివి. అసెంబ్లీలో కూడా కొంత అటవీ అధికారులు ఇబ్బంది పెట్టడం వల్ల మిగతా దేవస్థానం అనుకున్నటువంటి రుద్రకోడులు కావచ్చు, ఓంకారం కావచ్చు, మహానంది కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, అన్ని దేవాలయాలు కూడా శివాలయాలుగా ఉన్నాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా అన్ని టెంపుల్స్ కూడా మన నల్లమల ఫారెస్ట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫారెస్ట్ పక్కన ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇబ్బందులు పెట్టడం వల్ల అసెంబ్లీలో కూడా మాట్లాడి వాటి గురించి స్పీకర్ గారి దృష్టి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏర్పాట్లని సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఎండు పుల్లలు కానీ భోజనాలు ఉండడం కోసం ఎండు పుల్లలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అవి కూడా పెరిగిపోయాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈరోజు నిన్న కూడా 130 బెడెడ్ హాస్పిటల్స్ అక్కడ కూడా పర్యవేక్షించడం జరిగింది. బ్రహ్మాండంగా వచ్చిన పేషెంట్లను కానీ బాగా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. భక్తాదులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. భక్తులకు సంబంధించి సార్ గతంలో అంటే ఈ సంవత్సరం ఎలా ఉందంటారు, వాటిని ఎలా ముందుకు తీసుకుంటారు? ఈసారి ఏమిటంటే ఓ రోజు ముందుగా చేరుకున్నారు శ్రీశైలానికి. గతంలో ఈరోజు లాస్ట్గా ఉంటుంది. పోయిన ఈసారి మాత్రం ముందుగానే ఒక రోజు ముందు, ఎందుకంటే స్వచ్ఛ దర్శనం ఒక రోజు ముందుగానే పనిచేయడం వల్ల స్వచ్ఛ దర్శనం అయిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు రేపటికి నాకు తెలిసి 5 లక్షల మంది జనం ఇక్కడ ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే 3-4 రోజుల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడే ఆగిపోతూ ఉన్నారు. ఎవరి ఊర్లోకి తిరిగి వెళ్ళడం లేదు. భక్తులు వసతులు బాగుండడం వల్ల అన్ని అన్నదానం బ్రహ్మాండంగా ఎక్కువ భాగం చాలామంది భోజన వసతులు కల్పించడం వల్ల రకరకాల టిఫిన్లు కూడా పెడతా ఉన్నారు. చాలా స్వీట్స్ పెడతా ఉన్నారు, కొంతమంది టిఫిన్స్ పెడతా ఉన్నారు, కొంతమంది ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నారు, కొంతమంది మజ్జిగ ఇస్తూ ఉన్నారు. రకరకాల వంటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. భక్తులు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ రేపటికి బహుశా 5 లక్షలు పైన దాటవచ్చు. అదేవిధంగా కలెక్టర్, రెవెన్యూ అధికారులు అయితేనేమి, అదేవిధంగా పోలీస్ అధికారులు అయితేనేమి, అదేవిధంగా ఎండోమెంట్స్ అధికారులు అయితేనే అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓలకు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారికి కావచ్చు, మన డిఐజీ గారు కూడా ఇక్కడే పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతంగా శానిటేషన్ కూడా చాలా బాగుంది. అన్ని చోట్ల కూడా దాదాపు 900 మంది 1000 మంది దాదాపు శానిటేషన్ వర్కర్స్. స్వామిమాల ధరించినటువంటి వారికి ఎలాంటి దర్శనాలు ఉన్నాయి అంటే మన చూసుకున్నట్లయితే 3 days వీళ్ళకి స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇది లేదు, అది రద్దీ చూస్తే అది రద్దీని బట్టి పోవాలి. స్పర్శ దర్శనం చేస్తే మిగతా భక్తులకు దర్శనం కనపడదు కాబట్టి, దేవుడు కనపడదు స్పర్శ లోపలికి వెళ్తే. కాబట్టి కొద్దిగా
ఎక్కువ భక్తులు ఎక్కువ కావడం వల్ల లక్షలలో భక్తులు చేరుకోవడం వల్ల అది తీసేయడం జరిగింది. మొన్నటితోనే స్టాప్ చేశాం. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగానే భక్తులకి ఏం ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. క్యూ లైన్ బాగా నడుస్తూ ఉంది. అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి కానీ స్లోగా చేసుకున్నారు. ఇప్పటికే 2-3 రోజుల నుంచి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మళ్ళీ వీలు ఉండేటప్పుడు దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అద్భుతంగా రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఇప్పుడు మేము కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి స్వామివారికి సమర్పించాలి. మంత్రి గారు ఇంకా కొద్దిగా లేట్గా వస్తూ ఉన్నారు కాబట్టి 1 గంట లోపల ఇప్పుడు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి తెలియజేస్తాను. మీకేమైనా మీ దృష్టికి వచ్చింటే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము టాయిలెట్స్తో సహా పర్యవేక్షించాను. భక్తాదులని ఇరుముడి ఎక్కడైతే కట్టుకొని వదిలేస్తున్నారో ఇరుముడి తీసేస్తున్నారో ఆ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షించాను నేను. డ్రింకింగ్ వాటర్ కానీ స్నానపు గదులు కానీ ఏ విధంగా ఉన్నాయో అన్నీ దాదాపు చెక్ చేశాను. ఇది ఓవరాల్గా ఇప్పటికే ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గతంలో కంటే ఈసారి రానున్న భక్తులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే భక్తులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేశామని కూడా తెలుపుతున్నారు.